చేయడానికి మా పురకబిడ్డ తండకు న్యాయం చేయండి సార్. ఈ పథకం ఉన్నది పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకి చెందాలి. మాకు అవసరం లేదు, విలేజ్ ప్రెసిడెంట్ సార్. నాకు అవసరం లేదు, బాబాయ్ ఇక్కడ ఉన్న పేర్లే చదువుతాము, వేరే పేర్లు డిస్కషన్ చేయము. వేరే పేర్లు ఎందుకు డిస్కషన్ చేశారు? 365 పేర్లు చెప్పారు. దాంట్లో మా తండ్రి ఒక్క పేరు లేదు. ఎందుకు లేదు సార్? వాళ్ళ పేరు మాకనే లేదు. పథకం ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టింది దేనికోసం సార్? గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాకు వీళ్ళ కోసంగా పెట్టింది, వాళ్ళకి ఇవ్వాలి కదా. అన్ని ఉన్నోళ్ళకి ఎందుకు ఇస్తారు సార్? 200 పేర్లు. అందుకే మాకు న్యాయం కావాలి. ఏమంటున్నారు? చిన్న డౌట్ సార్, ఎవరికి లేదు సార్. ఇప్పుడు కావాలంటే మీరు కూడా రండి, రండి. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. మీరు ఇంకెవరైనా కొత్తగా పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా. వీళ్ళందరికి వచ్చినట్టు కాదు ఇండ్లు. ఇది ఓన్లీ మనం తీసుకున్న డాటా. నీది నాకు ఇంకొకసారి ఆధార్ కార్డు ఎవరు పెట్టిన లిస్ట్ మీకు లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఊళ్ళు ఉన్నా లేనంటే లేకుండా లేనంటే వెళ్ళలేదు. నా పేరు అయితే లేనే లేదు, దిక్కులేని దాన్ని నేనైతే జరిగిందా? సర్వే ప్రకారం ఎవరికైనా మిస్ అయింది, నేను మిస్ అయింది, ఎన్నో వందల పేర్లలో ఒక పేరు మిస్ అయింది. అది అప్లికేషన్ ఇవ్వండి, తీసుకుని. ఇది మొదలు, ఇది ఎండ్ కాదు, ఈ రోజుతో ఎండ్ కాదు. ఇది ప్రక్రియ ఈ రోజు స్టార్ట్ అయింది. మీరు ఎవరైనా ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి, పైసలు ఓడిస్తాం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, మేము పని చేసుకుంటే భూమ తింటాం. ఇప్పుడు అంటే మీ ఒక్కరిని ఇప్పుడు ఆయన ఒక్క ప్రశ్నిస్తే అతను కూడా అడుగుతారు. లేదు మేడం, నేను అందరినీ తీసుకొని హైయర్ అథారిటీకి ఇచ్చే బాధ్యత నాది. నేను లిస్ట్ రాస్తున్నా, అప్లికేషన్స్ తీసుకొని సబ్మిట్ చేస్తాను. మేము కలెక్ట్ చేసినాము, గవర్నమెంట్ కి సబ్మిట్ చేసినాము. గవర్నమెంట్ ఎవరు శాంక్షన్ చేస్తే వాళ్ళందరికీ వస్తాయి. ఏమంటారంటే ఇప్పుడు అందరూ సర్వే చేసి అందరూ లిస్ట్ ఇచ్చారు కదా, లిస్ట్ ఇచ్చినట్టు మరి
లేని వారి లిస్టు రాలేదు, ఉన్న వారి లిస్ట్ వచ్చింది. ఓకే ఫోన్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడైతే ఎలిజిబులా? వాళ్ళకైతే వస్తాయా? వాళ్ళకైతే వస్తాయా చెప్పండి. ఎలిజిబుల్ పక్కగట్టు. ఇప్పుడు వచ్చిన లిస్టు లో అది శాంక్షన్ అయ్యి వచ్చినాయా లేదా మీరు చదవడానికి వచ్చిండ్రా? లిస్ట్ లిస్ట్ అవుట్ చేసినవి చదవడానికి వచ్చినాము, మేము చదివి వినిపించినాము, ఇవి మేము గవర్నమెంట్ కు పంపించినాము, గవర్నమెంట్ ఫైనలైజ్ చేస్తారు. మీరు సర్వే చేసి ఈ లిస్ట్ పంపించిన లెక్కలు ఫైనల్ చేస్తారు. నాకు ఇల్లు లేదు అనుకో పేరుకి ఇల్లు ఉంది, వాళ్ళకి ఫైనల్ చేస్తే మరి నేనేం చేయాలి? నేను ఎవరిని అడగాలి? కాదన్నా, ఇప్పుడు అందరం కలిసి ఎవరెవరికి ఊళ్ళో ఎవరెవరికి ఇల్లు లేదో అందరం కలిసి చేసి నిర్ణయించి చేసుకుంటే అయిపోతుంది. ఎవరైతే అందరూ మేము ఎప్పుడు మీరు కట్టేయమండి. ఇప్పుడు దాదాపు 1 ఇయర్ నుంచి ఆగుతాయి. నాకు లోన్ వచ్చేది కూడా ఆగిపోయింది మొత్తం. ఇది ఏమంటే నాకు 50,000 లోన్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ లోన్ రుణమాఫీ అయితే మొత్తం కట్టేమంటారు బ్యాంక్ మేనేజర్. నీకు అప్పు అనేది మొత్తం కట్టేసి నీకు కొత్త లోన్ ఇస్తా అంటారు. ఈ ఎన్నిసార్లు కాయిదారు సమగ్ర సార్ రికార్డు బాగా రికార్డు ఆర్థిక పరిస్థితి మీరు మాట్లాడద్దు. మంత్రులు ఏమంటారు? ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. సత్యవాలను నెత్తి మీద పెట్టుకొని గెలిపించినాం. ఇంతవరకు ఊళ్ళకి రాలేదు. ఎవరికైనా మాపోయింది అని కూడా అడగలేదు. ఎక్కడ మురుకపేట దండలో ఫస్ట్ లిస్ట్ లో జరిగింది అవకతవకలు జరిగినాయి. ఫస్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి. నిజంగా మీరు నిజంగా చేసినట్లయితే, నిజంగా క్షేత్రస్థాయిలో అది జరిగినట్లయితే వీళ్ళకి రావాలి. వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు. వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి కూడా గుంట భూమి లేదు. మీరు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు? ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరే కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రాకుండా ఫస్ట్ లిస్ట్ లో అసలు ఎవరికి భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చేది, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చేది. నువ్వు బా క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ తీసుకొని మురుకపేట దండకు పోదాం. అక్కడ నిజంగా వాళ్ళు నిరుపేదలు అయితే, నిజంగా వాళ్ళ గుంట భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం. కాకపోతే మీరు అసలు చేసేది ఏంది? ఎవరి కోసం ఈ పథకం పెట్టింది? ఎవరి కోసం? నిరుపేదల కోసమా లేకపోతే బలిసిన వాళ్ళ కోసమా? ఎవరి కోసం మీరు పెట్టింది? మాకు కావాల్సింది ఒకటే సార్, నిజంగా ఆ పథకం ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరి అసలు ఆ పథకం అనేది దేని బేస్ చేసుకుని చేసిరో దాని ప్రకారం, ఆ రూల్ ప్రకారం పోతే మంచిది సార్. ఒక గుంట భూమిలో వాళ్ళకి నువ్వు ఇల్లు ఇవ్వకపోతే ఎవరి కోసం ఆ పథకం పెట్టింది? ఎవరి కోసం? గ్రామ సభలో అధికారులు ఏమంటారు? మీరు అసలు రెస్పాన్స్ లేదు. మాకు సమాధానం దొరకలేదు సార్. ఆ గ్రామ సభ పెట్టింది దాంట్లో మాకు సమాధానం దొరకలేదు. నిజంగా క్షేత్రస్థాయిలో జరిగి ఉంటే వీళ్ళకి రావాలి. గుంట భూమి లేని వాళ్ళకి అందరికి రావాలి. వాళ్ళకి ఎందుకు రాలేదు? నేను అడుగుతున్నా, మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఊకోను. ప్రతి ఇంటికి ఏ భూమి లేని అరువులు చెందాలి, ఏం లేని ఫస్ట్ చేయాలి. అవసరమైన కలెక్టర్ పోరాటం చేస్తున్నారు. ఎంతమంది పోరాటం చేస్తారు? ఊళ్ళకి ఇచ్చారు. పోతారు. అమ్మ నాన్నలు ఇస్తారు. అమ్మ నాన్నల కళ ఉంటాయి. మిగతా వాళ్ళకి భూములు ఉన్నాయా? కూలి చేసి పడి పోతే సండ్ర పని పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు
ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మా బుర్కబిడ్డ తండకు న్యాయం చేయండి సార్. ఈ పథకం ఉన్నది పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకి చెందాలి. మాకు అవసరం లేదు, విలేజ్ ప్రెసిడెంట్ సార్. నాకు అవసరం ఉంటా భూమి లేదు, బాబాయ్కి అవసరం లేదు. కాకపోతే మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకి అవసరం కాదు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉన్న పేర్లే చదువుతాము, వేరే పేర్లే డిస్కషన్ చేయము. వేరే పేర్లు ఎందుకు డిస్కషన్ చేశారు? 365 పేర్లు చెప్పారు. దాంట్లో మా తండదప్పుడు ఒక్క పేరు లేదు. ఎందుకు లేదు సార్? వీళ్ళ పేరు ఏమైంది, వాళ్ళ పేరు ఏమైంది, మాకనే లేదు. ఇవ్వాల్సింది పథకం. ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టింది దేనికోసం సార్? గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాకు వీళ్ళ కోసంగా పెట్టింది. వాళ్ళకి ఇవ్వాలి కదా. అన్ని ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు సార్? 100 పేర్లు. అందుకే మాకు న్యాయం కావాలి. ప్రజాపాలన ఏమంటున్నారు? సార్ ఇప్పుడు కావాలంటే మీరు కూడా రండి. వాళ్ళ పేర్లే వస్తున్నాయి. Gracias.